ఐదుగురి అనర్హత పిటిషన్ కొట్టివేశారు. మరి మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి? సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లుగా మారిందని మండిపడ్డారు గులాబీ లీడర్లు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు సేఫ్, మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా? రెబల్స్ పై సభాపతి ఏం తేల్చారు? అసలు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ఏంటి? జంప్ జిలానీలు కారులోనే ఉన్నారా? అయితే చేతిలో చేయేసి గాంధీ భవన్ వెళ్లిన కడియం దానం సంగతేంటి? గులాబీ దళం భవిష్యత్ కార్యాచరణ ఏంటి? దానం నాగేందర్ రాజీనామా ఖాయమా? కడియం శ్రీహరి తాత్సారం తప్పదా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు. 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజీవ్ కుమార్కు సంబంధించి నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.